వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ద షోల్డర్ సెంటర్, బంజారా హిల్స్ అండ్ ఏఐజీ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ షోల్డర్ సర్జన్ డాక్టర్ అర్షద్ జవల్కర్. వారితో మాట్లాడి అసలు ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, బేసిక్గా ఎటువంటి జాయింట్ పెయిన్కైనా సరే ఎటువంటి సర్జరీ లేకున్నా ఒక చిన్న ఇంజెక్షన్ తోటి మీ ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ వచ్చేస్తుంది అనేసి చాలామంది చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అయితే అది ఎంతవరకు నిజం, నిజంగానే ఒక చిన్న ఇంజెక్షన్ని మనకు అంత పెయిన్ రిలీఫ్ చేసే విధంగా మనకు వర్క్ అవుతుందా ఏంటి? ఒక ఆర్థోపెటిక్‌లో షోల్డర్ సర్జన్‌గా ఈయన సజెషన్స్ ఏంటి? అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహేశ్వరి సార్, గారు. ఈ మధ్య ఈ విషయం చాలా కాంట్రోవర్షియల్ Absolutely. అయిపోతుంది. ఏంటినంటే మీలాగా ఆర్థోపెడిక్‌లో మీరు స్పెషలైజేషన్ చేశారు. షోల్డర్ సర్జన్‌లో. ఇలాగ కొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏమంటారు అనంటే, కొన్ని రకాల సివియర్ ప్రాబ్లమ్స్‌కి థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న వాటికి కంపల్సరీ సర్జరీ అవసరం అని చెప్తూ ఉంటారు. థర్డ్, ఫోర్తే కాదు, ఫిఫ్త్ గ్రేడ్‌లో ఉన్నా సరే ఎటువంటి సర్జరీ అవసరం లేదు. మేము ఒక ఇంజెక్షన్ తోటి, ఒక రకమైన ప్లాస్మా థెరపీ తోటి మేము దీన్ని క్లియర్ చేస్తాము. పేషెంట్‌కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఇబ్బంది ఉండదు అనేసి చెప్తూ ఉన్నారు. యాస్ ఎ సర్జన్‌గా మీరేం చెప్తారు ఈ విషయం మీద? సో ఇది మీరు చెప్పినట్టు దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ ఏరియా. యెస్. బేసికలీ ఇప్పుడు లైక్ ఎనీ అదర్ టెక్నాలజీ, కొత్త టెక్నిక్ ఏదైనా వస్తే దానికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. హ్మ్. సో ఇది బేసికలీ ఇండియాలో దాని మీద గట్టిగా రెగ్యులేషన్ ఏం లేదు. హ్మ్. సో ఈ రెండు మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, దే ఆర్ బేసికలీ అనెస్థెటిస్ట్స్. వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్లో స్పెషలైజ్ అయ్యారు. హ్మ్. సో దీస్ ఆర్ స్పెషలిస్ట్స్ హూ ఆర్ మేనేజింగ్ పెయిన్. హ్మ్. ఓకే, ఇది యూకేలో ఎన్హెచ్ఎస్లో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు బేసికలీ మిగతా డాక్టర్స్ ఉంటారు, జనరల్ ప్రాక్టీషనర్స్, జీపీ, ఫ్యామిలీ డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్స్, వీళ్ళందరూ డాక్టర్స్ కారణం వెతుకుతారు. బేసికలీ మూల కారణం ఎందుకు నొప్పి వస్తుంది హ్మ్. అది వెతుకుతారు. దొరకలేదు అనుకోండి, దొరికితే కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ ఆర్థరైటిస్ ఉంది, కానీ సర్జరీ చేసిన దానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంది, హ్మ్. ప్రాణానికి రిస్క్ ఉంది, రికవరీ అంత అవ్వదు, సర్జరీ చేస్తే కూడా లాభం ఉండదు. హ్మ్. సో అలాంటి పేషెంట్స్కి వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్స్కి పంపిస్తారు. హ్మ్. వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్సే కాదు, చాలా రకమైన క్యాన్సర్స్ని కూడా ట్రీట్ చేస్తారు. ఓకే. సో ఇన్క్యూరబుల్ క్యాన్సర్ ఉంటే దానివలన నొప్పి ఎందుకు ఊరికే భరించాలి, హ్మ్. ఎనీవే క్యాన్సర్ క్యూర్ అవ్వదు, యాక్సెప్ట్ చేసుకున్నారు జనాలు, హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్, పేషెంట్స్ యాక్సెప్ట్ చేసుకున్నారు క్యాన్సర్ క్యూరబుల్ కాదు. దానికి నొప్పి ఉంటే ఆ పెయిన్ స్పెషలిస్ట్ వచ్చేసి అలాంటి వ్యాధుల కోసం ఇంజెక్షన్స్ ఇస్తారు, జస్ట్ ఆ పెయిన్ని కంట్రోల్ చేయడానికి అంతే. హ్మ్. వాళ్ళకి సంబంధం లేదు ఎందుకు నొప్పి వస్తుంది, దేని కారణం వల్ల వస్తుంది, అది దానికి ఆ రూట్ కాజ్ కాకుండా ఆ పెయిన్ మేనేజ్మెంట్ నొప్పి లేకుండా చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. హ్మ్. మన దగ్గర ఇండియాలో ఆ రెగ్యులేషన్ లేదు. హ్మ్. సో పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆఫ్ కోర్స్ కొంచెం సైన్స్ ఉంది, కానీ కొంచెం మార్కెటింగ్ కూడా ఉంది. హ్మ్. సో ఆ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ సేయింగ్కి సర్జరీ అవాయిడ్ చేయొచ్చు మేము. హ్మ్. సో వాళ్ళు ఎట్లా అంటున్నారంటే, సర్జరీ అవసరం ఉంటే కూడా మీరు సర్జరీ చేయించుకోవద్దు, మా దగ్గరకు వచ్చేయండి, మేము ఇంజెక్షన్స్తో ట్రీట్ చేస్తామని. హ్మ్. కానీ మనం దాని వెనకాల సైన్స్ చూస్తే, సివియర్ ఆర్థరైటిస్, పర్మనెంట్ డ్యామేజ్, వాళ్ళు ఇంజెక్షన్స్తో యూజువలీ రెస్పాండ్ అవ్వరు. హ్మ్. ఆ ఇంజెక్షన్స్లో కూడా వేరే వేరే రకమైన ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ యెస్. ప్లాస్మా, ప్లాస్మా థెరపీ. పిఆర్పి, ప్లాస్మా థెరపీ అంటున్నారు. అది దట్ ఈస్ ద లేటెస్ట్ క్రేజ్, దట్ ఈస్ ద లేటెస్ట్ ఫ్యాడ్. హ్మ్. అవి ఉంటాయి. ఇంకో రకమైన ఇంజెక్షన్ ట్రైడెంట్ టెస్టెడ్, అది హ్మ్. వెరీ ఎకనామికల్, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. హ్మ్. దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. స్టిరాయిడ్ ఇంజెక్షన్స్కి చాలా ఏళ్ళ నుంచి వరల్డ్ ఓవర్ ఇస్తూ ఉన్నారు. దానికి ప్రూవన్ సైన్స్ ఉంది దాని వెనకాల. హ్మ్. సో అవి కరెక్ట్ పేషెంట్కి ఎర్లీ స్టేజెస్లో ఇస్తే ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. హ్మ్.
ఆ ఎవిడెన్స్ పీఆర్పీకి లాంగ్ టర్మ్లో ప్రస్తుతానికి లేదు. సో ఎర్లీ స్టేజెస్లో ఇది కూడా పనిచేస్తుంది, డెఫినెట్లీ పనిచేస్తుంది. కానీ లేటర్ స్టేజెస్లో పీఆర్పీ పనిచేయకపోవచ్చు. ఓకే. ఇట్స్ అ బిట్ ఆఫ్ అ కాంట్రవర్సీ. సో నా అభిప్రాయంలో ఒకసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది షోల్డర్ ఆర్ వాట్ ఎవర్ రీజన్, ఒకవేళ దానికి సర్జరీ చేయకపోతే అప్పుడు ఇంజెక్షన్స్ ఆఫర్ చేయొచ్చు. కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి, దానికి ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. సో వాళ్ళకి సర్జరీ అవసరం కాకుండా ఫస్ట్ మనం ఇంజెక్షన్స్తో ట్రై చేయొచ్చు. అంటే పేషెంట్ కండిషన్ని బట్టి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఆ కారణం ఏముంది, పెయిన్ ఎందుకు వస్తుంది, దాన్ని బట్టి ఇంజెక్షన్స్కి ఒక రోల్ ఉంది, ఒక చోటు ఉంది. కానీ అందరికీ చేయలేం మనం. నా దగ్గర సుత్తు ఉంది, నా ముందు ఏదో వస్తే, ఏ కార్ వస్తే నేను రిపేర్ చేయడానికి సుత్తుతోనే కడతా, అలాంటిది ఉంది. సో అది స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి, వేరే వేరే టూల్స్ ఉంటాయి, రెంచెస్ ఉంటాయి, అలాంటి ఉన్నాయి. సో సుత్తుండే చేతిలో సుత్తుంటే అన్ని చోట్ల మనం సుత్తే వాడదాము అని అట్లా ఉంది. సో ఇంజెక్షన్స్ హ్యావ్ ఎ రోల్ బట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. దే కెనాట్ రిప్లేస్ సర్జరీ. నీ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపిక్ రిపేర్స్, బేసికలీ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందనుకోండి, స్ట్రక్చరల్ డ్యామేజ్ని ఇంజెక్షన్స్తో క్యూర్ చేయలేము. ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్ మెకానికల్ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కూడా మెకానికలే. సర్జరీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎనీ స్ట్రక్చరల్ డ్యామేజ్. అయితే కొంతమంది ఇంజెక్షన్‌తో ట్రీట్మెంట్ ఇస్తాము అంటున్న డాక్టర్స్ ఏమంటున్నారు అంటే, ఈ సర్జరీ ఎవరైతే చేస్తారో వీళ్ళంతా కూడా అవసరం లేని పేషెంట్‌కి కూడా సర్జరీ చేసేస్తున్నారు. ఎందుకునంటే బికాస్ ఆఫ్ మనీ. ఎక్కువ డబ్బులు, సర్జరీ పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేయడం. లేదు అనంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే పేషెంట్ యొక్క క్వాలిటీ లైఫ్ అన్నది డ్యామేజ్ అవుతుంది. సో దీన్నంతా కూడా మేము అవాయిడ్ చేసి పేషెంట్‌కి క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికే మేము దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అనేసి అంటున్నారు. ఈ కామెంట్ పైన మీరేమంటారు? బేసికలీ డాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, సొసైటీ నుంచే వస్తున్నారు. యెస్. సో సొసైటీలో ఎట్లా ఉన్నారు జనాలు, అలాంటివి కూడా డాక్టర్సే ఉంటారు. సో కొంతమంది మంచి డాక్టర్స్ ఉంటారు, మెజారిటీ మంచి డాక్టర్స్ ఉంటారు, నాట్ ఓన్లీ సర్జన్స్. కానీ ఇలాంటి కమెంట్స్ పాస్ చేసే వాళ్ళ స్పెషలిస్ట్లో కూడా చాలామంది మంచి డాక్టర్స్ ఉన్నారు. కానీ దాంట్లో కూడా కొన్ని అంత మంచిగా కాకుండా కొన్ని చెడ్డ డాక్టర్స్ కూడా ఉంటారు. జస్ట్ యాజ్ ఇన్ సొసైటీ, లాయర్స్ అనుకోండి, పోలీస్ అనుకోండి, ఆర్మీ అనుకోండి, పాలిటిక్స్ అనుకోండి, అన్ని ఫీల్డ్స్లో సొసైటీలో మంచి డాక్టర్స్ ఉంటారు, మంచి వ్యక్తులు ఉంటారు, అట్లానే చెడు వ్యక్తులు కూడా ఉంటారు. సో ఆర్థోపెడిక్ సర్జన్స్లో కూడా కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారేమో. సో సేమ్ మనం ఆ క్వశ్చన్ ఇలాంటి కమెంట్ పాస్ చేసే వాళ్ళకి కూడా అడిగితే ఆ కమ్యూనిటీలో కూడా డబ్బుల కోసం ఇంజెక్షన్స్, ఆఫ్ కోర్స్. సో ఇంజెక్షన్స్ కూడా డబ్బుల కోసం ఇచ్చే ఇంజెక్షన్ వ్యక్తులు కూడా ఉంటారు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సొసైటీ. అది మీ బాధ్యత, నా బాధ్యత కాదు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ దీస్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. దాని తర్వాత సమ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్ అగేన్స్ట్ పీపుల్ హూ ఆర్ నాట్ గివింగ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ మానిటరీ రీజన్స్. ఓకే, రైట్. ఇంకా మీ విషయానికి వస్తే సార్, మీరు ఇప్పుడు వాడుతున్న సర్జరీస్‌లో ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్ వచ్చాయి. ఈవెన్ మన ఆర్థోపెడిక్ దీనికి సంబంధించి బోన్స్‌కి కాదు, చాలా వాటికి కూడా ఎక్విప్‌మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ వచ్చాయి. సో వీటికి ప్రత్యేకంగా మీరు ఒక ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అనేసి విన్నాం లండన్ వెళ్ళి. సో అక్కడ మీ ట్రైనింగ్ ఎలా ఉన్నింది? ఇక్కడ మీకు ఆ ఎక్విప్‌మెంట్ వాడడానికి ఎలా యూజ్ అయింది? ఓకే. ఇక్కడ బేసికలీ మన ఆర్థోపెడిక్ ట్రైనింగ్ యూజువలీ 3 years ఉంటుంది, అక్కడ 8 years ఉంటుంది యూకేలో. సో అక్కడ కన్సల్టెంట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో త్రూ అ లాట్ మోర్ ట్రైనింగ్. అక్కడ స్ట్రిక్ట్గా ట్రైనింగ్ అవుతుందా లేదా, మీ మీ బాస్ ఎవరు ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా, అది ఇంకా జాగ్రత్తగా ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. సో దేర్ ఆర్ రెగ్యులేషన్స్ ఇన్ ప్లేస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ ట్రైనింగ్ ఈజ్ ద కీ. సో ఇక్కడ ఎక్విప్మెంట్ సేమ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐజీ హాస్పిటల్లో వీ హ్యావ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్. సో 5K కెమెరాస్, ఇంటిగ్రేటెడ్ థియేటర్స్. ఇప్పుడు ఏఐజీలో నేను సర్జరీ చేస్తే లైవ్ ట్రాన్స్మిషన్
ఎక్కడైనా వరల్డ్లో ఎక్కడైనా లైవ్ ట్రాన్స్మిషన్ అవుతుంది ఓకే. అట్ ద క్లిక్ ఆఫ్ అ బటన్. ఎక్విప్మెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లాంట్స్ ఏమున్నాయో షోల్డర్ రిప్లేస్మెంట్ కోసం, స్పోర్ట్స్ ఇంజురీస్ కోసం యాంకర్స్, ఇంప్లాంట్స్, షోల్డర్ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్స్, ఎక్విప్మెంట్, ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్స్. సో దేర్ ఆల్ వరల్డ్ క్లాస్. సో యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ యాక్చువల్లీ అక్కడ వాడే ఎక్విప్మెంట్ కన్నా కొంచెం బెటర్ ఉందేమో. వీ హ్యావ్ ఓకే. ద నెక్స్ట్ అడ్వాన్స్డ్‌గా ఉన్నారా? అడ్వాన్స్డ్ ఉంది. నెక్స్ట్ ఓకే. జనరేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్ ఇట్ హియర్. హ్మ్. సో ఆ ఎక్విప్మెంట్ ఉంది. కానీ ఎలా వాడాలి? ట్రైనింగ్ ఎలా వాడాలి, ఎట్లా వాడాలి అది కూడా దట్ ఆల్సో మ్యాటర్స్. ట్రైనింగ్ మ్యాటర్స్ అ లాట్. యెస్. ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. హ్మ్. సో జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ సంబడి హూస్ ట్రైనింగ్ చేసి నాలాగా జస్ట్ షోల్డర్సే చేస్తున్నా అలాంటి జనాలు తక్కువ ఉన్నారు. సో ఆబ్వియస్లీ షోల్డర్ సర్జన్స్ దగ్గర వెళ్తే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. నాట్ ఓన్లీ ట్రైనింగ్ బట్ ఆల్సో ఎక్స్పీరియన్స్. సో ఒకే పని మళ్ళీ 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 రిపీట్గా చేస్తూ ఉంటే దాంట్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్కిల్ పెరుగుతుంది, రిజల్ట్స్ ఆబ్వియస్లీ బెటర్ అవుతాయి. అండ్ సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఏదైనా ఎక్కడ ఏ బోన్ ప్రాబ్లం వచ్చినా ఏ డాక్టర్ అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ అనేవాళ్ళు. కరెక్ట్. బట్ ఇప్పుడు అలా కాదు. షోల్డర్‌కి ఒక స్పెషలైజేషన్స్, నీకు సంబంధించి ఒకళ్ళు, నడుముకి సంబంధించి ఒకళ్ళు, నెక్‌కి సంబంధించి ఒకళ్ళు, ఇట్లా ఏ పార్ట్‌కి వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఆర్థోపెడిక్‌లో కూడా స్పెషలైజేషన్స్ అయిపోయారు. కరెక్ట్. ఎందుకు అట్లా అంటే ఒకే కోవ కింద ఉన్న వాటిని ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు? అది అయిపోయింది. ఇట్స్ న్యాచురల్. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ లైక్ సెల్ ఫోన్స్ అనుకోండి. హ్మ్. మనం చిన్నప్పుడు సెల్ ఫోన్ మేబీ జస్ట్ లాంచ్ అయింది, లేకపోతే లేకపోవచ్చు. హ్మ్. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే వీ కెనాట్ ఇమాజిన్. హ్మ్. ఓ 20 years ముందు మీరు అనుకోండి, నేను ఇక్కడ కూర్చొని యూఎస్లో నా చెల్లెతో నేను వీడియో కాల్తో మాట్లాడతా, జస్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే వీడియో కాల్ అయిపోతుంది, ఆ టెక్నాలజీ వస్తుంది అనుకుంటే నమ్మలేకపోతారు జనాలు. అవును. అప్పుడు ట్రంక్ కాల్స్, ఎస్టీడీలు అలాంటి టెక్నాలజీ ఉండే. హ్మ్. సో అట్లానే ఆర్థోపెడిక్స్ కూడా ఇట్ హ్యాస్ అడ్వాన్స్డ్ సో మచ్. హ్మ్. అంటే ఇవి దెర్ ఆర్ సో మెనీ డ్రైవర్స్. అంటే పేషెంట్ డిమాండ్స్ పెరుగుతున్నాయి, ట్రైనింగ్ జరుగుతుంది, మన సైన్స్ పెరుగుతుంది, దాంట్లో మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం ఈ ప్రాబ్లం ఇట్లా ఉంటే దీనికి ఇది పరిష్కారం చేస్తుంది, సర్జికల్ టెక్నిక్స్ పెరుగుతున్నాయి, మెడికల్ డివైసెస్, ఇంప్లాంట్స్ అవన్నీ ప్రతి సంవత్సరంకి కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. హ్మ్. సో మనం నోకియా ఫోన్స్ నుంచి 5G టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్, శాటిలైట్ ఫోన్స్ అలాంటిదే ఆర్థోపెడిక్స్ కూడా డెవలప్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు యాజ్ అ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ లేటెస్ట్ దాని గురించి నేను అప్డేట్ అవ్వాలి, దానికి ఎప్పుడు సర్జరీ చేయాలి, ఎప్పుడు సర్జరీ చేయకూడదు, ఎప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎప్పుడు ఫిజియోథెరపీ చేయాలి, అలాంటి చాలా విషయాలు ఉంటాయి. అంటే డీటెయిల్స్ చాలా ఉంటాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. హ్మ్. హ్మ్. సర్జరీ చేయాలనుకోండి, సర్జరీ ఎట్లా చేస్తారు, దానికి ట్రైనింగ్ అవసరం, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి. హ్మ్. సో ఇవన్నీ జనరల్ ఆర్థోపెడిక్స్లో కష్టం. సో సేమ్ ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలంటే యూకేలో ఇట్ టేక్స్ 8 years ఆఫ్ సర్జికల్ ట్రైనింగ్ ఆఫ్టర్ MBBS. హ్మ్. యూఎస్లో అసలు ఆర్థోపెడిక్స్ దొరకడమే కష్టం. దొరికిన తర్వాత కూడా దే హ్యావ్ సో మెనీ చెక్స్. చాలా ఇట్స్ అ బిగ్ లాంగ్ ప్రాసెస్. ఓకే. సో ఫెలోషిప్స్ ఇవ్వాలి, FRCS చేయాలి, దాని తర్వాత జూనియర్ కన్సల్టెంట్గా సూపర్వైజ్గా ఉంటుంది, దాని తర్వాత సీనియర్ కన్సల్టెంట్ అవుతారు, రీసెర్చ్ ఉండాలి, పబ్లికేషన్స్ ఉండాలి, ఆ స్ట్రిక్ట్ క్రైటీరియా ఉన్నాయి. హ్మ్. సో అవే సేమ్ ట్రైన్ అయ్యి ఇక్కడ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మీరు స్పైన్ సర్జరీ చేయండి అంటే నేను చేయను, హ్మ్. నీ రీప్లేస్మెంట్ చేయనంటే చేయను నేను. బికాజ్ నా కలీగ్స్ ఉన్నారు ఏఐజీలో. వీ హ్యావ్ సబ్ స్పెషలిస్ట్స్, మీరు చెప్పిన అందరు స్పెషలిస్ట్. వీ హ్యావ్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్స్, నీ సర్జన్స్, హిప్ సర్జన్స్, స్పైన్, ఇప్పుడు హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ ఉన్నారు, మా కొత్త టీంలో జాయిన్ అయ్యారు. హ్మ్. వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ సబ్ స్పెషలైజ్డ్ సర్జన్స్. సో ఇవన్నీ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. హ్మ్. అది సో బేసికలీ ఎక్స్పర్టీస్ ఉండేవాళ్ళు దే విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. ఓకే. సో అందుకే ఆర్థోపెడిక్స్ కూడా అట్లనే సబ్ స్పెషలైజ్ అయిపోయింది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ.